శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. తాను వైసీపీకి ఎన్నడూ ద్రోహం చేయలేదని చెప్పారు. పార్టీనే తనకు ద్రోహం చేసిందన్నారు. 10 ఏళ్లుగా ఒక్క ఇటుక పేర్చుతూ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు. తనను సస్పెండ్ చేయడం దురదృష్టకరమని చెప్పారు. నాతో ఏ రోజు కూడా పలానా వాళ్ళని మేము క్యాండిడేట్గా పెడుతున్నాము, ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు. స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి 50 మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వరుసకు కూడా నన్ను పిలిపించలేదు, నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు. పోనీ కనీసం ఇక్కడ నిర్ణయించిన అభ్యర్థి అయినా నాకు కనీస గౌరవం ఇచ్చినాడా అంటే లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా 10,000 ఓట్లు మైనస్ అయిపోతాయంట. తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఇన్ఛార్జ్ ని తీసుకొచ్చి అవమానించారని, అంతేగాక అధికారులకు ఫోన్ చేస్తే పలకవద్దని కట్టడి చేశారని అన్నారు. జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే తానే తప్పుకునేవాడినని తెలిపారు. కొందరు డబ్బులు పదవుల కోసం పార్టీని నాశనం చేశారని చెప్పారు. మక్బల్ నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకొని ఆయననే ఓడించారని అన్నారు. రేపటి నుంచి తన రాజకీయం మళ్లీ చూస్తానని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరుతున్నారన్న దానిపై అప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా ఏపీ ఎన్నికల్లో సిద్ధారెడ్డి వైసీపీ వ్యతిరేకంగా పనిచేసినట్లు చెప్తూ ఆయనను సస్పెండ్ చేశారు. ఎన్నికల్లో సిద్ధారెడ్డికి ఆ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. కదిరి నియోజకవర్గ టికెట్ను మక్బూల్ అహ్మద్కు ఇచ్చింది. ఆయనపై టీడీపీ అభ్యర్థి కుందికుంట వెంకట్ ప్రసాద్ గెలిచారు.